అందరికీ ధన్యవాదాలు। ఈరోజు చాలా మంచి రోజు। కులరహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం స్వతంత్ర సమరయోధుడు బాపు జగ్జీవన్ రామ్ జయంతి శుభ సందర్భంగా అందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు హెడ్ క్వార్టర్ ఏడ్పల్లి మండలంలో మరి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ నినాదం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దలు ఏడ్పల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేసుకుంటున్నాము। ఒకటే ఈరోజు ప్రజలకు చెప్పేది, కాంగ్రెస్ పార్టీ అనేది బడుగు బలహీనంగా పార్టీ, ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ। కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి మహాత్ముడు, ప్రతి నాయకుడు ప్రజల శ్రేయస్సు కోసము, బడుగు బలహీన వర్గాల కోసము, అందరి ఈ దేశం కోసం పనిచేశారు। అదేవిధంగా గత 70 సంవత్సరాల క్రితం ఏదైతే మన భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క మానవులు, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఏదైతే ఈ దేశ సంపదన వాళ్ళ చేతికి అందుతుందో అప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పేసి అప్పుడే భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది। దానికి అనుగుణంగానే ఈరోజు మా పెద్దలు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైతే పాదయాత్ర చేసిండో ఆ పాదయాత్రలోనే ప్రత్యేకంగా 70 సంవత్సరాల క్రితం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ప్రజలకు తెలియకుండా యువకులు కానీ ఏది అని కానీ దాని వాళ్ళకు మిస్గైడ్ చేసుకుంటా ఇతర పార్టీలు అనేది వాళ్ళ చింతన చేకూర్చుకుంటూ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నేర్పిస్తుంది। దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నినాదం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్। ఈ నినాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత చరిత్ర మొత్తం ఇప్పుడు ఏదైతే ప్రజలు ఉన్నారో ఈ గత చరిత్ర మొత్తం తెలియజేయాలి, ముందు భారతదేశాన్ని భవిష్యత్తుని బాగు చేయాలని చెప్పేసి ఈ నినాదాన్ని ఎంచుకోవడం జరిగింది। దానికి అనుగుణంగానే ఈరోజు మేమందరం కూడా ఏ నాయకుడైనా కానీ, ఏ కాంగ్రెస్ కార్యకర్తకైనా కానీ నిస్వార్థంగా ప్రజల కోసం, ప్రజల సేవల కోసమే పనిచేస్తారు। అదే వేరే పార్టీలు చూస్తే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసమే పనిచేస్తారు। ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఓన్లీ ఆదాని అంబానీకి వాళ్ళకు సంపాదన కట్టుబెట్టాలి, ఈ భారతదేశం మొత్తానికి వాళ్ళ చేతిలో కట్టుబెట్ట మా భారతదేశాన్ని మొత్తానికి వాళ్ళ చేతిలో పోయేటట్టే ఈ పరిపాలన చేస్తుంది। అదేవిధంగా చూస్తే మొన్న 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఏం చేసిరు, ఒకప్పుడు ఉద్యమం టైంలో కేసీఆర్ దగ్గర ఏం లేకుండా అదే 10 సంవత్సరాలు మొత్తం సంపాదన ఈ తెలంగాణ సంపాదన మొత్తం దోసుకొని వాళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు। కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజలకు ఎటువంటి సంపాదన చేకూర్చడం లేదు। వాళ్ళు ఉన్న సంపాదననే మొత్తం వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ కుటుంబం కోసము, వాళ్ళ కోసము ఇతర పార్టీలు ఏదైతే పాటిస్తాయో అట్లా మనం ఈ చరిత్ర చూడండి। ఏదైతే భారత స్వతంత్రం వచ్చిన సున్ని జవహర్లాల్ నెహ్రూ సున్ని మొన్న మన్మోహన్ సింగ్ దాకా మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి కానీ, ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ, ఇప్పుడే మొన్న అసెంబ్లీలో బడుగు బలహీన వర్గాల కోసం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఆమోదం తెలిపించారు। అదేవిధంగా ఎస్సీ కుల వర్గన అది ఎంత సున్నితమైన విషయం ఏంటంటే దాన్ని ఏదైనా కానీ సమాజంలో ఉన్న కులాలకు కానీ ప్రాంతాలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికి సమానాలని చెప్పేసి ఎస్సీ కుల వర్గీకరణ చేసిండు। అదేవిధంగా చూస్తే మా కమ్యూనిటీ ఆదివాసులు ఇక్కడ ఉన్న బంజారా లంబాడీసులు మాట్లాడే గోర్ భాష బోలిని కూడా వీళ్ళు భారత 8వ రాజ్యాంగంలో చేర్చాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసిండు। ఈ విధంగా అన్ని కుల మతాలు లింగ విభేదాలు ఏం లేకుండా అన్ని సమాజం పాటుపడేటట్టు మన రైతులకు కూడా ఈరోజు మొన్ననే ఇప్పుడు రైతు కూలీలకు ఎవరైనా సన్నం బియ్యం కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది। ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ సమాజం కోసం, ప్రాంతాన్ని కోసం, మరి ఈ సమాజంలో ఉన్న మనుషుల కోసం ఉపయోగపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అదే బాపు ఈరోజు